చిచి ఏ మనిషివో ఏంటో. ఏమైంది దీపు? ఈ రోజుల్లో ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతున్నారు. జోక్‌ని జోక్‌గా కూడా తీసుకోవడం చేత కావట్లేదు. ఫ్రెండ్‌షిప్‌ని దూరం చేసుకుంటున్నారు. అవును కరెక్టేనే. మన ఫ్రెండ్‌షిపే చూడు. చిన్నప్పటి నుంచి స్కూల్ నుండి నేను పొట్టిదానా అని ఎన్నిసార్లు పిలిచుంటాను. అయినా నువ్వేమన్నా ఫీల్ అయ్యావా ఏంటి? లేదే, నేను కూడా స్కూల్‌లో నువ్వు కర్రెదానిలాగా ఉన్నావు, కొంగలాగా ఉన్నావు, తాటి చెట్లా పెరిగావని ఎన్నో సార్లు అన్నాను. నువ్వేమన్నా ఫీల్ అయ్యావా ఏంటి? లేదే. ఫ్రెండ్‌షిపే. అదే కదా! నేను అందరికీ చెప్పేదాన్ని. నువ్వు సిగ్గు లేకుండా నా దగ్గర డబ్బులు తీసుకునేదానివని. అయినా నువ్వేమన్నా ఫీల్ అయ్యేదానివా ఏంటి? అబ్బే! లేదే. అయినా నేను చెప్పేదాన్నిలే. నువ్వు నీ బాబు డబ్బులన్నీ తీసుకొని జల్సాలు చేసేదానివని, డబ్బులన్నీ ఊరికే ఖర్చు పెట్టేదానివని, డబ్బు విలువ అస్సలు తెలీదని. అయినా నువ్వేమన్నా ఫీల్ అయ్యావా ఏంటి? నా బాబు డబ్బులు నా ఇష్టం. నీకెందుకే పొట్టిదానా? ముందు హైట్ పెరిగే మార్గం ఏంటో చూసుకో. చిన్నప్పుడు నా పేపర్ చూసి కాపీ కొట్టి పాస్ అయిన దానివి. నీకు నీ బాబే గతి. వెళ్ళి మీ బాబు బిజినెస్ చూసుకో అమ్మ. ఆ! మొన్న పెళ్లి చూపులకొచ్చినప్పుడు నువ్వు పొట్టిగా ఉన్నావని చెప్పి నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఏయ్! నువ్వు పర్సనల్ విషయాలకెళ్ళొద్దు. అయినా మనం ఫ్రెండ్స్ కదే! అయినా మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. ఏమైనా ఎల్‌కేజీ నుంచి ఫ్రెండ్స్ అయినట్టు మాట్లాడుతున్నావు? జోక్‌ని జోక్‌లా తీసుకోవే. నువ్వొద్దు, నీ ఫ్రెండ్‌షిప్ ఒద్దు. కట్ ఇస్ ఇదేంట్రా ఇది?